సో ఆల్ రైట్ గైస్, సో మనం ఈరోజు క్యాంపస్ టూర్ చేయడానికి వచ్చినాం జేఎన్టీఎస్ సుల్తాన్పూర్కి. సో మనం ఇది సుల్తాన్పూర్ కాలేజ్, యూనివర్సిటీ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్. సో మనం చేద్దాం మరి కాలేజ్ క్యాంపస్ మరి ఎట్లుంటుంది లోపల అంతా చూద్దాం మరి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అయితే మరి కాలేజ్ బాగుంటుంది లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనం చూసి మనం మాట్లాడుతున్నాం. మొత్తం వీడియో చూడండి, బాగుంటుంది కాలేజ్. సో ఒకసారి తిరిగి చూద్దాం మరి, వెళ్దాం గైస్ లోపలికి. సో గైస్, ఇక్కడ మనం ఇప్పుడు మెయిన్ గేట్ నుంచి లోపలికి అయితే వచ్చాము మనము. సో ఇక్కడ ఇది చూసినట్టయితే మనకి జేఎన్టీ సర్కిల్, ఇది సర్కిల్. ఇక్కడ అందరు కూర్చొని ముచ్చటెడుతుంటారు. సో ఇది లైట్ పోల్ మొత్తం పెద్దది. సో మనం ఇప్పుడైతే కాలేజ్ లోపల పోదాం. మన కాలేజ్ నుంచి మన బిల్డింగ్ ఇద్దాం ఎట్లుందో బిల్డింగ్ అంతా. సో లెట్స్ పోదాం గైస్. సో గైస్, మనం ఇప్పుడైతే కరెక్ట్ మనం కాలేజ్ ముందు ఉన్నాం. చూసినట్టయితే ఇక్కడ అకాడమిక్ జోన్, ఇది జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సుల్తాన్పూర్. సో ఇక్కడ మనం ఇండిపెండెన్స్ డే అని ఇక్కడ అవుతుంటాయి స్టేజ్ అంతా. సో ఇక్కడ ఇక్కడ ఇటు సైడ్ చూసినట్టయితే ఇక్కడ గర్ల్స్ హాస్టల్ ఇస్తారు మొత్తము. సో మళ్ళీ ఇక్కడ చూసినట్టయితే మొత్తం బాయ్స్ హాస్టల్. అయితే ఇక్కడ గ్రౌండ్ నుంచి పోవాలి. సో ఇక్కడైతే మనం ఫస్ట్ కాలేజ్ లోపలికి వెళ్దాము. మరి కాలేజ్లో ఏమి ఉన్నాయో, మరి ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయో, ఎట్లున్నాయో, లోపల ఇన్ఫ్రాస్ట్రక్చరు మరి ఏమి లేవు అని తెలుసుకుందాము. తర్వాత మనం చూద్దాం గైస్. సో ఇప్పుడైతే ఇది ఎంట్రన్స్, ఇది చూసినట్టయితే మన కాలేజ్ ఎంట్రన్స్. ఇప్పుడు మన కాలేజ్ లోపలికి అయితే వెళ్దాం గైస్. సో మనం ఇక్కడ కాలేజ్ దగ్గర ఉన్నాం. స్టార్టింగ్ పార్ట్ ఆఫ్ కాలేజ్ ఇది. సో ఇటు పోతే మనకి వచ్చేసి హెచ్ఎండిఎస్ డిపార్ట్మెంట్ ఉన్నది. అదే మనం ఒకవేళ ఇటు పోయినట్టయితే మనకు అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది, ప్రిన్సిపల్ రూమ్, ప్రిన్సిపల్ ఛాంబర్స్ ఆఫీసు అవన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఒకసారి మనం ఇటు సైడ్ పోదాము, ఈ ప్రిన్సిపల్ సైడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్కి. మరి అక్కడ ఏముంటుందో చూద్దాం ఒకసారి. చూసిన తర్వాత మరి అక్కడ కొన్ని బ్లూ ప్రింట్స్ అవి ఉన్నాయి అనుకుంటున్నా, చూద్దాం మరి ఇప్పుడైతే. సో ఇదే గైస్, ఇది అంతా ప్రిన్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు. సో ఒకసారి మనం ఇక్కడ చూసినట్టయితే కాలేజ్ బ్లూ ప్రింట్ ఇది. సో మొత్తం ఇక్కడ చాలా మంచిగా కట్టారు. సో గైస్, మనం ఇక్కడ చూసినట్టయితే ఒకవేళ మనం ఇటు వెళ్ళినట్టయితే ఈ పాయింట్ నుంచి ఇటు వెళ్ళినట్టయితే సిఎస్సి అండ్ ఈసీ డిపార్ట్మెంట్ వస్తుంది. మళ్ళీ మనం ఈ పాయింట్ నుంచి ఒకవేళ ఇటు వెళ్ళినట్టయితే మనకి వచ్చేసి మెకానికల్ అండ్ సివిల్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఇక్కడ ఇటు సైడ్ చూసినట్టయితే. అండ్ ఇంకోటి ఏంటంటే సిఎస్ఎం బ్రాంచ్ కూడా ఉంది కాలేజ్లో. సిఎస్ఎం బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ కాబట్టి అందులోనే ఉంది, ఆ బ్లాక్లో ఉంది. సో మనం ఒకసారి వెళ్దాము, స్ట్రేట్ వెళ్ళి చూద్దాం మరి. అక్కడ స్టేట్ లైబ్రరీలో ఉంది, లైబ్రరీ దగ్గర వెళ్ళి మరి ఒక బ్లాక్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి ఒకసారి క్యాంపస్ ఎట్లుంటుందో. సో మనం ఇటు సైడ్ చూసినట్టయితే స్టార్టింగ్లో మనకి మెకానికల్ బ్లాక్ ఉంటుంది. సో ఆ మెకానికల్ కనిపించేది వాళ్ళ ఫస్ట్ నేమ్, మెకానికల్ ఫస్ట్ నేమ్. సో ఇదంతా మెకానికల్ బ్లాక్, ఇది ఎంట్రెన్స్ మెకానికల్ బ్లాక్కి. సో మనకు ఒకసారి ఇట్లా ఇటు సైడ్ దాన్ని ఆపోజిట్గా చూసినట్టు కాలేజ్ ఆపోజిట్గా ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ సిఎస్సి బ్లాక్ ఉంటుంది. చూద్దాం ఒకసారి సిఎస్సి బ్లాక్, దాని కాలేజ్ ఆపోజిట్గా. సో ఇదంతా సిఎస్సి బ్లాకు, ఇది ఎంట్రెన్స్, సిఎస్సి బ్లాక్ ఒక ఎంట్రెన్స్ ఇది. దాని ఆడ యుగా అనే ఒక బొమ్మ ఉంటుంది, అదంతా వాళ్ళ ఫెస్ట్ నేమ్ యుగా అనేది. సో ఫెస్ట్ జరుగుతుంటాయి ఆ కాలేజ్లలో అదంతా. సో ఇది రెండు కాలేజ్ ఆపోజిట్స్ ఉంటాయి స్టార్టింగ్ రాగానే, సిఎస్సి అండ్ మెకానికల్. సో అక్కడ నుంచి మనం ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఒకవేళ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకి సివిల్ బ్లాక్ ఉంటుంది ఇది. సో ఈ సివిల్ బ్లాక్ ఇది ఎంట్రెన్స్, సివిల్ బ్లాక్ ఎంట్రెన్స్ ఇది. దీన్ని కాలేజ్ ఆపోజిట్గా మనకు వచ్చేసి ఈసీ బ్లాక్ ఉంటుంది. అది చూసుకున్నట్టయితే ఇదంతా ఈసీ డిపార్ట్మెంట్, ఇది ఈసీ డిపార్ట్మెంట్ బ్లాక్, దీని కాలేజ్ ఆపోజిట్ ఉంటుంది. సో మనకి ఇంకా దాని మధ్య అంటే లాస్ట్ కాలేజ్ ఆఫ్ ఎండ్ పాయింట్ వచ్చేసి మనకి లైబ్రరీ ఉంటుంది. సో అన్ని బ్లాక్స్ అన్నీ సేమ్ ఉంటాయి, క్లాస్ రూమ్స్ అవన్నీ, స్టాఫ్ రూమ్లు అవన్నీ మ్యాక్సిమం అన్నీ సేమ్ ఉంటాయి. సో ఒకసారి మనం పోయి ఒక బ్లాక్ చూపిస్తే అన్నీ సేమ్ ఐడియా వచ్చేస్తుంది. కాబట్టి మనం ఒకసారి సివిల్ డిపార్ట్మెంట్లో పోయి చూద్దాం క్లాస్ రూమ్స్ ఎట్లుంటాయో, మళ్ళీ స్టాఫ్ రూమ్స్ అవన్నీ ఎట్లుంటాయో ఒకసారి చూసి మీకు ఒక ఐడియా వస్తుంది లోపల ఎట్లుంటుంది అనేది. మనకి సివిల్ బ్లాక్ వచ్చేసి ఒకసారి వెళ్దాం లోపలికి, ఎంట్రెన్స్ అయితే లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి ఏమవుతుందో మరి. ఎట్లుంటుందో బ్లాక్ అంతా, ఏంది కథ ఏముంటాయి చూద్దాం. సో ఇక్కడ మనకి వచ్చేస్తే ఇది మనకి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్, హెడ్ ఉంటాడు, హెడ్ సార్ ఉంటాడు. సో ఇదంతా గోల్డ్ మెడలిస్ట్ బోర్డు అదంతా ఉంటుంది. సో ఇట్లా వెళ్తే ఎంటెక్ ఫార్మసీ బ్లాక్ అది. అండ్ ఇటు వచ్చేసి మనకి ఇది ఫెస్ట్ చేసిన డిజైన్ వాళ్ళు, ఫెస్ట్కి ఉన్న డయాగ్రామ్ ఇదంతా. సో ఇట్లా వచ్చేసి ఇక్కడ ఇది గేటు, ఇంకో బ్యాక్ సైడ్ ఉన్న ఎంట్రన్స్ ఇది, అటు సైడ్ ఉన్న ఎంట్రన్స్ ఇది. సో ఇది మెట్లు, ఇటు చూస్తే ఒకసారి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇది 4th ఇయర్ క్లాస్ రూమ్. అండ్ ఇక్కడ ఎట్లుంటుందంటే మొత్తం సెకండ్ ఫ్లోర్ దాకా ఉంటుంది బిల్డింగ్. సో సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి సెకండ్ ఇయర్ క్లాస్ ఉంటుంది, థర్డ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్ థర్డ్ ఇయర్ క్లాస్ ఉంటుంది. సో ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 4th ఇయర్ క్లాస్ రూమ్ ఉంటుంది. సో ఎందుకు డిపార్ట్మెంట్ పక్కన ఉంటారు కాబట్టి. సో లాక్ వేసి ఉంది హాలిడే కాబట్టి. సో ఒకసారి నేను వేరే క్లాస్ రూమ్ చూపిస్తాను, నేను ఇక్కడికి వెళ్ళి ఎట్లుంటుంది క్లాస్ అనేది. సో మనం మెట్లు ఎక్కుదాము. సో ఇదంతా మనకి చూసినట్టయితే
ల్యాబ్, అది క్యాడ్ ల్యాబ్, అది క్యాడ్ ల్యాబ్. అండ్ తర్వాత ఇది వచ్చేసి ఇది సెమినార్ హాల్ వచ్చేసి, ఇది చూసినట్టయితే సెమినార్ హాల్ బాగుంటుంది సెమినార్ లోపల కూడా. సో ఇది ప్రాజెక్ట్ వాళ్ళు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ చేసిన ప్రాజెక్ట్స్, ఫస్ట్ ప్రాజెక్ట్స్ ఇదంతా డిజైన్ చేసిన వాళ్ళు. సో బాగుంది ఇది కూడా. సో ఒకసారి చూసినట్టయితే అండ్ మనం ఇక్కడ అది కూడా ఫస్ట్ ప్రాజెక్ట్లే, అవి కూడా ఇది కూడా చేసింది ఫస్ట్ ప్రాజెక్ట్లే, ఇవన్నీ ఫ్రెష్ ప్రాజెక్టులు. సో స్మార్ట్ సిటీ అంటే ఇది స్మార్ట్ సిటీ ఇది. సో బాగుంది. ఒకసారి మనకి వెళ్దాం, పైకి అయితే వెళ్ళి చూద్దాం, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి మరి ఫస్ట్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సేమ్ మ్యాక్సిమం అన్ని బ్లాక్లు సేమ్ ఉంటాయి, సేమ్ యాస్టేజ్ ఉంటుంది, ఏం తేడా ఉండదు, సేమ్ ఉంటాయి. సో ఒకసారి మనం ఉంటుంది, అదంతా వాళ్ళకి సంబంధించింది కాబట్టి, డిపార్ట్మెంట్ సంబంధించింది కాబట్టి అక్కడ అటే ఉంటారు. సో ఇది థర్డ్ ఇయర్ క్లాస్ రూమ్, ఇది థర్డ్ ఇయర్ క్లాస్ రూమ్ సివిల్ది. సో లోపల బెంచెస్ అట్లా ఉంటాయి, ఒకసారి చూడండి కిటికీ నుంచి కనిపిస్తే. సో ఇది మన ఎంటెక్ క్లాస్ రూమ్ చూసినట్టయితే. సో ఎంటెక్ స్ట్రక్చర్ ఉందని ఇక్కడ స్ట్రక్చర్ ఉంది సివిల్లో, ఎంటెక్లో స్పెషలైజేషన్. సో మనం మళ్ళీ పైకి వెళ్దాము, సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి మరి ఏ క్లాస్ రూమ్ ఉందో పైన అంతా చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూసినట్టయితే సెకండ్ ఇయర్ క్లాస్ రూమ్ ఇది. ఇది క్లాస్ రూము, లోపల క్లాస్ రూమ్ బెంచెస్ ఉంటాయి మంచిగా. ఇది సెకండ్ ఇయర్ క్లాస్ రూమ్, లోపల బాగుంటుంది. సో అటు పోతే సో ఎంత అది మెకానికల్ క్లాస్ రూమ్, ఇట్లా అన్ని జాయింట్ ఉంటాయి పైన మొత్తం. ఇది వచ్చేసి స్టాఫ్ రూము, మా సివిల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అది స్టేట్ చూసినట్టయితే ఎంఫార్మసీ బ్లాక్ యాక్చువల్లీ. ఈసారి వచ్చింది ఎంఫార్మసీ ఇక్కడ. సో ఇంకెవరు జాయినింగ్ అది. సో మనం లైబ్రరీ నుంచి ఒకవేళ ఇటు వచ్చినట్టయితే ఎంటెక్ సైడ్, ఐ మీన్ లైబ్రరీ సైడ్ పక్కన సైడ్ ఒకసారి ఇటు వచ్చినట్టయితే, సో ముందు పోతే యాక్చువల్లీ ఇంట్లో ఇంట్లో వచ్చి బీఫార్మసీ కూడా ఉంది ఈ కాలేజ్లో, యూనివర్సిటీ కాలేజ్లో. సో ఐ మీన్ 2 years బ్యాకే స్టార్ట్ అయింది ఇక్కడ బీఫార్మసీ. సో ఇక్కడ ఓ బ్లాక్ ఉంది, అది బీఫార్మసీ వాళ్ళకి కేటాయించారు ఆ బ్లాకు. ఒకసారి చూద్దాం, ఇదంతా లైబ్రరీ ఇటు సైడ్ చూసినట్టయితే. ఇదే యాక్చువల్గా బీఫార్మసీ బ్లాక్, ఇది ఎంట్రన్స్ బీఫార్మసీ బ్లాక్ ఒక ఎంట్రన్స్. ఇది ఒకవేళ ఇంకా గేట్ ఉంది, ఆ చిన్న గేట్, ఆ చిన్న గేట్ నుంచి ఇంకోతే అది స్పోర్ట్స్ కాంప్లెక్స్ వస్తాడు, అక్కడ ఫెస్ట్ అంతా జరుగుతుంది. ఆ ట్యాంక్, అది ఓవర్ హెడ్ ట్యాంక్, సో వాటర్ సప్లై ఇది, అదంతా స్పోర్ట్స్ కాంప్లెక్స్ బ్లాక్. మళ్ళీ చూపిస్తే అడిగిపోయి నేను ఒకసారి, అదంతా బీఫార్మసీ బ్లాక్ చూడండి ఇదంతా ఒకసారి. సో మళ్ళీ అక్కడ పోయి స్పోర్ట్స్ కాంప్లెక్స్ బ్లాక్ నుంచి చూపిస్తే ఒకసారి మళ్ళీ వెళ్ళి. సో ఒకసారి వెళ్దాం వచ్చాయి ఇటు. సో గైస్ నేను ఇప్పుడు ఐ మీన్ సో అలసిపోయి చాలా కూర్చున్నాను ఇక్కడైతే. నేను ఇప్పుడు వచ్చి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అంటే కాలేజ్ గురించి చెప్పబోతున్నా. ఈ కాలేజ్ గురించి మొత్తం ఏంది కథ అంటే, ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఏంది, ఇక్కడ ఎట్లా ఉంటుంది కాలేజ్ అంతా చెప్పబోతున్నా. సో ఈ కాలేజ్ వచ్చేసి మనకు చూసినట్టయితే 2002లో స్టార్ట్ అయింది ఈ కాలేజ్. 2002లో స్టార్ట్ అయినప్పుడు సో 4 బ్రాంచ్లు ఉండే ఇక్కడ, ఇంకో బ్రాంచ్ ఉండే అంట మరి తెలీదు, 4 బ్రాంచ్ అయితే ఉండే. సో వచ్చేసి మనకి మెకానికల్, సివిల్, సిఎస్సి, ఈసీ 4 బ్రాంచ్ అయితే పక్క ఉండే. ఈ మొన్న లాస్ట్ ఇయర్ సిఎస్ఎం వచ్చింది ఇక్కడ. సో ఇంకోటి ఏంటంటే అప్పుడు బీఫార్మసీ కానీ ఎంఫార్మసీ కానీ అవి ఏం లేకుండే. సో 4 బ్రాంచ్లు ఉండే. ఈ కాలేజ్ క్యాంపస్ వచ్చేసి మొత్తం 163 ఎకరాలు. సో ఈ కాలేజ్ ఎట్లా ఉంది అట్లా, ఐ మీన్ మనం ప్లాన్ చేసినగా అది ఎట్లా అట్లనే ఐసీ అదే ప్రకారం డిజైన్ చేశారు. సో దీని ఎన్వైరన్మెంట్ అంతా చాలా బాగుంది. సో ఇక్కడైతే మనం చూసినట్లయితే గర్ల్స్ హాస్టల్ ఉన్నాయి. గర్ల్స్ హాస్టల్ వచ్చేసి మొత్తం 3 బ్లాక్స్ ఉన్నాయి. సో ఇక్కడ బాయ్స్ హాస్టల్ వచ్చేసి మొత్తం 6 బ్లాక్స్ ఉన్నాయి. సో బాయ్స్ హాస్టల్కి అయితే సరిపోయేంత రూమ్ ఉంది. గర్ల్స్ హాస్టల్ కూడా ఐ మీన్ బాయ్స్ హాస్టల్ చూపిస్తే ఒకసారి లోపల పోయి, సో రూమ్కి ఎంతమంది ఉంటారో ఏం లేదా, గర్ల్స్ హాస్టల్ అయితే పోలేను కదా. సో అక్కడ కూడా 3 బ్లాక్ ఉన్నాయంట. సో మొత్తానికి అయితే సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇంకా ఆడిటోరియంస్, ల్యాబ్స్ అయితే ఈ కాలేజ్ స్పెషల్గా ఏంటంటే ల్యాబ్స్ అయితే అన్ని వర్కింగ్ కండిషన్ ల్యాబ్స్ ఉన్నాయి ఇక్కడ. ల్యాబ్స్లో ఏం డ్యామేజ్ అంటే ఏం లేదు, ఈ ల్యాబ్లో రాలేదని లేదు, అన్ని ప్రతి ఒక్క ల్యాబ్ ఉంది ఇందులో ఇది వచ్చేసి. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకసారి మనం ప్రైవేట్ కాలేజ్ కంపేర్ చేసుకుంటే ఇది చాలా బెస్ట్ కాలేజ్. ఐ మీన్ కొంచెం సిటీకి అవుట్లో ఉన్న, కొంచెం దూరంలో ఉన్నా సరే కానీ బెస్ట్ కాలేజ్. ఐ మీన్ ప్రైవేట్ కాలేజ్లో ల్యాబ్స్ ఉండవు, సివిల్ కానీ మెకానికల్కి ఈసీ కొన్ని ల్యాబ్స్ ఉండవు, మామూలు లేదా ల్యాబ్ ఉందని చెప్తారు అంతే. కానీ ఇక్కడ ఈ కాలేజ్ అయితే ప్రతి ఒక్క ల్యాబ్ ఉంది, ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ ఉంది ఇలా. సో ల్యాబ్ చేసే వాళ్ళకి ఇంజనీరింగ్ గ్యాస్ మంచి, ఐ మీన్ ఇక్కడ ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంటుందంట. సో ఒకసారి అయితే ఏంటంటే ఇదంతా గార్డెన్, మంచిగా గ్రీనరీ ఎన్వైరన్మెంట్ అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. సో గేట్ ప్రిపరేటర్లు కానీ, ఐఏఎస్, యూపీఎస్సీ ప్రిపరేటర్లు కానీ, సో ఇక్కడ హాస్టల్లో ఉండి ఇక్కడ క్యాంపస్లో ఉండి మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇంత చాలా బిజీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అవుటింగ్ కానీ, మీకు డౌట్ రావచ్చు అవుటింగ్ ఇప్పుడు పోవచ్చు ఏందని. సో నేను అనుకున్నా అవుటింగ్ వచ్చేసి ఇప్పుడు మనం పోవచ్చు. గర్ల్స్ అయితే 7 లోపలికి ఉండాలి, బాయ్స్ అయితే 9 లోపలికి ఉండాలి. ఎప్పుడైనా రావచ్చు. సో అక్కడ ఎంట్రీ చేసి గేట్ కాడ, మెయిన్ గేట్ ఇక్కడ. సో ఇక్కడైతే ఇటు పోతే గర్ల్స్ హాస్టల్, మనం ఒకసారి ఇటు పోయినాం అనుకో, ఇటు సైడ్ పోతే మనకు ఆడిటోరియం, నేను చూపిస్తా ఆడిటోరియం ఎట్టుంటుందో. అండ్ ప్రతి బ్లాక్ సో చూస్తే ఒకవేళ
సేమ్ మన ప్రైవేట్ కాలేజ్ బిల్డింగ్లో ఉంది. ఇంత గవర్నమెంట్ కాలేజ్ మంచిగా ఉంది కూడా ప్రైవేట్ కాలేజ్ లాగా ఉంది కదా మొత్తం చూసి చూసినట్టయితే. సో దీన్ని ఇంకా కాలేజ్ మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. సో బీట్ చేయొచ్చు అన్ని కాలేజ్ ఎన్ఐఆర్ ర్యాంక్లో కానీ అన్నింటిలో కానీ మొత్తం అట్మాస్ఫియర్ అంతా చూసి చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నెమ్మల్లి అవన్నీ కనిపిస్తాయి, కొంచెం అడవి ప్రాంతాలు ఉంది కదా అవన్నీ కనిపిస్తాయి మనకి ఇక్కడ. సో మన ముందే హైవే రోడ్ ఉంది, నేషనల్ హైవే రోడ్ ఉంది 161. సో అంత బాగుంది. సో మనం మళ్ళీ ఇప్పుడు వెళ్దాం అటు సైడ్ గల్జా సైడ్ వెళ్దాం. మళ్ళీ దీని చరిత్ర నేను చెప్తాను మళ్ళీ నేను కూర్చొని ఇంకో వీడియోలో. ఇప్పుడైతే మనం ఆడిటోరియం సైడ్ వెళ్ళి అంతా చూద్దాం. సో వెళ్దాం గైస్. ఇప్పుడైతే మనం వచ్చినది అటు నుండి. సో నేనైతే ఇక్కడ నిలబడ్డాను. సో మనం ఇటు పోతే స్పోర్ట్స్ కాంప్లెక్స్ సైడ్ మళ్ళీ కాలేజ్ బ్యాక్ సైడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సైడ్ వస్తుంది. ఇది మనం ఆడిటోరియం ఎంట్రన్స్, ఇది ఆడిటోరియం ల్యాబ్స్, మెకానికల్ సివిల్ సంబంధించిన ల్యాబ్స్ ఆడిటోరియం ఎంట్రన్స్ ఇది. సో ఇటు చూసినట్టయితే ఇది గర్ల్స్ హాస్టల్ ఎంట్రన్స్. ఇటు ఫ్యాకల్టీ పోతుంది ఇటు సైడ్. మళ్ళీ ఒకవేళ మనం లెఫ్ట్ సైడ్ పోతే అండ్ స్ట్రైట్ అది గర్ల్స్ హాస్టల్, ఇది ఆడిటోరియం ఎంట్రన్స్. ఇప్పుడు మనం అయితే ఆడిటోరియం ఎంట్రన్స్ మరి లోపల ల్యాబ్స్ ఒకసారి చూద్దాము ఎట్లుంటాయో అవన్నీ. చూసిన తర్వాత మనం డిస్ప్లే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియం. ఇలా చిన్న చిన్న ఈవెంట్స్ అని కొన్ని ఈవెంట్స్ జరుగుతుంటాయి. సో ఇది చూసినట్టయితే సో ఇంకా ఇటు సైడ్ మనం పోతున్నట్టయితే సో ఇది మెకానికల్ వాళ్ళ ల్యాబ్, మెకానికల్ అండ్ సివిల్ వాళ్ళది అన్నట్టు పోతున్నట్టయితే మనకు ఒకవేళ సివిల్ ల్యాబ్స్ ఉంటాయి కొంచెం అటెండ్గా. సో ఇప్పుడు మనం డిస్పెన్స్ సైడ్ అయితే వెళ్దాం గైస్. సో మనం డిస్పెన్స్ సైడ్ వెళ్ళి అక్కడ చూద్దాం, అక్కడ అంబులెన్స్ అంతా నిలబడుతుంది. సో అటు నుంచి మనం డైరెక్ట్ అట్లా స్పోర్ట్స్ కాంప్లెక్స్ వెళ్ళిపోవచ్చు, రోడ్ కనెక్ట్ అయి ఉంటుంది అటు నుంచి అటు. ఒకసారి అయితే వెళ్దాం. సో ఇదంతా ఆడిటోరియమే చూసినట్టయితే. సో ఇక్కడ ఇంకా ముందు వస్తే ఇక్కడ వర్క్షాప్ ఉంటుంది మనకి. సో అది చూసినాక సివిల్ బ్లాక్, అదే అంటే బ్లాక్ సైడ్ ఇటు సైడ్ ఇదంతా బ్లాక్, ఇది అది ఎంఫార్మసీ బ్లాక్. సో ఇది మనకి యాక్చువల్లీ ఇలా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఇలా మన ఎలక్ట్రికల్ సోలార్ ప్లాంట్ ఉంది కదా. సో సోలార్ ప్లాంట్ ఉంది మన దగ్గర సంబంధించిన ఏఈలు ఉంటారు, ఎలక్ట్రికల్ ఏఈలు ఇంజనీర్స్ ఉంటారు ఇక్కడ. డీ కూడా ఉంటాడు ఇక్కడ, దాని లోపల ఆఫీస్ ఉంటుంది. సో అందులోనే మనకి డిస్పెన్సరీ ఉంది. ఇక్కడ ట్రీట్మెంట్ డాక్టర్ వస్తారు, వీక్లీ 2 times అట్లా డాక్టర్ వస్తుంటాడు ప్రైవేట్ నుంచి. సో మామూలుగా మంచిగా చేస్తారు, మెడిసిన్ చాలా క్లీన్ ఉంటుంది, బాగుంటుంది. సో ఇదైతే క్లోజ్ ఉంది డిస్పెన్సరీ అయితే ఇప్పటికైతే. చూసుకున్నట్టయితే తెరుస్తారు, ఇది హాలిడే కదా సో మెల్లగా వస్తుంటారు, తెరుస్తారు ఇది. ఇక్కడ హెల్త్ హాస్టల్లో వాళ్ళు నర్సు స్టాఫ్ వాళ్ళు ఉంటారు చూసినది. సో ఇది అంబులెన్స్, ఏమైనా ఎమర్జెన్సీ కేసు ఇక్కడ ఇలా కాకపోతే తీసుకెళ్తారు, ఇదంతా అంబులెన్స్ ఇది. సో మనం ఇట్లా రోడ్కి వెళ్ళినది అది స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ జిమ్ము క్యాంటీన్ అదంతా అందులో ఉంటుంది. సో ఈ రోడ్ ఉంది యాక్చువల్గా, ఈ రోడ్ ఇట్లా వస్తున్నది డైరెక్ట్ కాలేజ్ నుంచి ఇట్లా వస్తుంది. ఇది ఇలా ఇంటర్సెక్షన్ పాయింట్ ఇది యాక్చువల్లీ. ఇటు పోతే కనుక మనకి క్యాంటీన్, మళ్ళీ ఇట్లా ఒక సర్కిల్ వస్తే గ్రౌండ్, మళ్ళీ బాయ్స్ గేట్ ముందు డైరెక్ట్ గేట్ ముందు పోతుంది. సో ఇట్లా పోతే మన ప్రిన్సిపల్ స్టాఫ్ క్వార్టర్స్ అవి వస్తుంటాయి, ఇట్లా పోయి ఇట్లా తిరిగితే. సో మనం అటు సైడ్ చూసి ఇప్పుడు మనకి అక్కడి నుంచి వచ్చినాము. సో అట్లా రాగానే మనకి ఇటు సైడ్ ఇదంతా ఇన్నర్ సర్కిల్. సో ఇన్నర్ సర్కిల్లోనే ఈ క్యాంటీన్ బ్లాక్స్ అవన్నీ ఉంటాయి యాక్చువల్గా. సో ఇది క్యాంటీన్ బ్లాక్. సో ఇది చూసినట్టయితే ఇక్కడనే ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంటుంది, అండ్ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి జిమ్ అంతా ఉంటుంది, జిమ్ కూడా ఉంటుంది. సో మార్నింగ్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడైతే క్లయింట్ అంతా క్లోజ్ ఉంది ఇప్పుడైతే. సో ఇట్లా మనం ఒకవేళ ఇటు సైడ్ వెళ్తే ఒకవేళ ఇటు వెళ్ళినట్టయితే ఇదంతా ఇన్నర్ సర్కిలే. ఆ సిసి రోడ్ ఉంది మొన్న వేసారు, అట్లా పోతే మన బాయ్స్ హాస్టల్ ముందు పోతాం అండ్ కాలేజ్ ముందు పోతాం. అట్లా పోతే అదంతా గ్రౌండ్ మేము చూపిస్తాం. ఒకసారి అయితే అవుటర్ సర్కిల్ పోవచ్చు, ఇది ఇన్నర్ సర్కిల్ ఉంది, ఇది అవుటర్ సర్కిల్ సోలార్ ప్యానల్ ఉంటుంది. నేను చూపిస్తాను ఒకసారి పోయి. ఇది గ్రౌండ్ ఇదంతా చూసినట్టు ఒకవేళ. సో మనము ఇప్పుడు ఆ రోడ్ నుంచి ఇట్లా వచ్చినాము. సో అది ఇన్నర్ సర్కిల్, ఇది అవుటర్ సర్కిల్ వచ్చినాము మనము. సో అది చూసినట్టు అది ఓవర్ హెడ్ ట్యాంకు, సో వాటర్ ప్లాంట్ ఉంది మనం. సో ఇట్లా పోతే ఇది కూడా అవుటర్ సర్కిల్ రోడ్ డైరెక్ట్ మన మెయిన్ గేట్ ఉంది, వచ్చిన మెయిన్ గేట్ అక్కడ కనెక్ట్ అయి ఉంటుంది ఈ రోడ్ డైరెక్ట్. సో అక్కడ చూసినట్టయితే సోలార్ ప్లాంట్ ఉంటుంది, ఒకసారి సోలార్ ప్లాంట్ వెళ్దాం మనం. ఇది 4 megawatt పవర్ జనరేట్ చేస్తుంది సోలార్ ప్లాంట్. సో కాలేజ్కి అంతా సరిపోతుంది ఇది, అండ్ వేరే దగ్గర పంపుతారంట. సో ఇదే చూసినట్టయితే మన సోలార్ పవర్ ప్లాంట్. సో చాలా పెద్దగా ఉంది కదా, చాలా పెద్దగా ఉంటుంది లోపల చూసుకున్నట్టయితే. సో మనం ఇప్పుడు ఇట్లా వచ్చినాం కదా, అంత సోలార్ ప్లాంట్ అంతా ఇది రోడ్, అవుటర్ రింగ్ రోడ్ ఇది. సో మనం ఒకవేళ ఇటు చూసినట్టయితే ఇది బాయ్స్ హాస్టల్ రోడ్, ఇది అది బాయ్స్ హాస్టల్ చూపిస్తాడు, బాయ్స్ హాస్టల్ పోయి. సో ఇటు పోతే డైరెక్ట్ మెయిన్ గేట్ వస్తుంది, ఇట్లా పోతే మెయిన్ గేట్ టచ్ అయ్యాడు. సో ఇప్పుడు మనం బాయ్స్ హాస్టల్ సైడ్ పోదాం, ఇటు సైడ్. సో ఇప్పుడు మనం బాయ్స్ హాస్టల్ గేట్ ఉన్నాం. సో మనం చూద్దాం బాయ్స్ హాస్టల్ ఎట్టుంటుందో, లోపల పోయి అంతా ఎన్ని బ్లాక్స్ ఉంటాయి అంతా. సో ఒకసారి చూద్దాం ఇప్పుడైతే గైస్. సో చూసినట్టయితే సో ఇది ఎంట్రన్స్, బాయ్స్ హాస్టల్ ఎంట్రన్స్. సో ఇక్కడ ట్యాప్ వాటర్ అయితే ఉంది.
సో ఇది ఒక చిన్నపాటి మధ్యలో గ్రౌండ్. సో సో చూద్దాం. ఇటు వెళ్తే సో 2-3 బ్లాక్లు వస్తాయి, ఇటు వెళ్ళిన బ్లాక్ వస్తుంది. సో ఇటు సైడ్ వెళ్తే మెస్ సైడ్ ఉంటుంది. సో ఒకసారి రండి చూద్దాం. మరి ఇటు వెళ్దాం. అన్ని బ్లాకులు సేమ్ ఉంటాయి, అన్ని రూమ్స్ సేమ్ ఉంటాయి. అన్ని బ్లాక్లు చూసినట్టయితే అన్ని బ్లాకులు అన్ని రూమ్స్ సేమ్ ఉంటాయి, ఏం డిఫరెన్స్ ఉండవు. సో 3 మెస్ ఉన్నాయి ఇక్కడైతే మొత్తం. సో ఒక మెస్ అయితే వర్కింగ్లో ఉంది. సో చూద్దాం ఇటు వెళ్ళి. సో ఈ బ్లాక్లోకి అయితే వెళ్దాం. ఒక బ్లాక్లోకి వెళ్ళి ఒక రూమ్ చూద్దాం, ఒక రూమ్ టూర్ చేద్దాం. ఎట్టుంటుందో బాయ్స్ హాస్టల్, మరి ఎంతమంది ఉంటారో ఏంది అంత చూసి మరి నేను చెప్తా. ఒకసారి చూద్దాం వెళ్ళి. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 2 బ్లాక్లు ఉన్నాయి దగ్గర దగ్గర. ఇది ఒక బ్లాకు, మళ్ళీ ఇక్కడ ఒక బ్లాక్స్ అన్నిటి వాళ్ళకి పేరు ఇచ్చారు, నదిలో పేర్లు ఇచ్చుకోరు. సో మళ్ళీ చూద్దాం లోపల పోయి. మరి ఎంట్రన్స్ ఇదంతా బ్లాక్ ఎంట్రన్స్. సో లోపల చూసినట్టయితే మరి ఎట్టుంటుంది ఏం బ్లాకు ఇదంతా ఎంట్రన్స్. సో మొత్తం 3 ఫ్లోర్స్ ఉన్నాయి. సో ఇదంతా G+3 బిల్డింగ్ ఇది. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చినాం మనం. చూద్దాం ఒక రూమ్ని, ఒక రూమ్ తెరిచుంటే ఆ రూమ్ చూద్దాము. ఒక రూమ్ కీ తీసుకొని ఆ రూమ్ మరి ఎట్టుంటుంది, ఎంతమంది ఉంటారో అని మనకు తెలుసు, ఒక ఐడియా ఉంటుంది. సో వెళ్దాం ఒక రూమ్కి. సో ఇదంతా వాష్రూమ్ సైడ్. అండ్ సో బాగుంది. మధ్యలో టెన్నిస్ మన షటిల్ ఆడుకోనికి నైట్ టైము ఆడుతుంటారు స్టూడెంట్స్ ఇక్కడ చూసినట్టయితే. సో ఇది రూమ్ అయితే. సో ఒక రూమ్ అయితే మనం చూద్దాం. ఒక రూమ్. సో ఇది ఒక రూము. ఇక్కడ వచ్చేసి 2 బెడ్లు ఉన్నాయి. సో 2 ఉంటారు ఒక రూమ్కి అయితే, పక్క 2 ఉండాల్సిందే. సో మంచిగా ఉంది రూమ్. సెల్ఫ్ ఒక ఫ్యాను, మంచి 2 ట్యూబ్ లైట్లు. సో మంచి అంబియన్స్ ఉంది.